మాట్లాడుతున్నాడు హెజ్కేల్ ప్రవక్తతో, హెజ్కేల్తో మాట్లాడుతున్నాడు. హెజ్కేలు ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు హెజ్కేల్ను ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. హెజ్కేల్ను ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఎముకలు, తలపుర్రే, స్కెల్టన్ బాడీ అంతా విడివిడి ఎముకలన్నీ, ఆ లోయ అంతా ఎముకలతో నిండిపోయింది. దేవుడు చెప్పాడు, నీకేం కనిపిస్తుందంటే అన్ని ఎండిన ఎముకలు కనిపిస్తున్నాయి ప్రభు అన్నాడు. ఈ ఎండిన ఎముకలలోకి జీవం వచ్చినట్లు నీవు ప్రవచించు అని చెప్పినప్పుడు అసలు వాళ్ళకి జీవం వస్తుందా రాదా, ఎండిన ఎముకలలోకి జీవం రావడం ఏంటి, ఇలాంటి సందిగ్ధ సమయంలో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు హెజ్కేలుతో, నీవు పలుకు, ఎండిన ఎముకలలోకి జీవము వస్తుంది అని. దాంట్లోకి నేను జీవము రప్పించినట్లుగా నువ్వు ప్రవచనం ఎత్తి ఈ మాటలు పలుకు అని చెప్పినప్పుడు ఆయన ఆ మాటలను పలకడము, ఎండిన ఎముకలలోకి జీవం రావడము, ఎండిన ఎముకలన్నిటికీ మాంసము, శరీరము వచ్చి, ప్రాణము వచ్చి, లేచి నిలబడి నడవడము మనము ఈ పోర్షన్లో, ఈ వాక్యంలో చూస్తాము. ఇది కేవలం బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడింది. ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, అసాధారణమైన కార్యాలు చేయడము మనం నమ్మి సేవిస్తున్న దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఆత్మీయంగా లేదా కుటుంబ పరంగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎండిన స్థితిలో ఉండి ఉండొచ్చు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఎండిన స్థితిని ఆయన చిగురింప చేయగలడు. హల్లెలూయా. ఆరిపోయిన నీ కన్నీటిని, ఎండిపోయిన నీ ఆర్థిక పరిస్థితులను, ఎండిపోయిన నీ ఆరోగ్య పరిస్థితులను ఆయన మరల జీవము రప్పించి నిన్ను మునుపటి కంటే అద్భుతంగా చేయడానికే ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొని వచ్చాడు. జాగ్రత్తగా విందాము, తప్పకుండా మనలో జీవము కలుగుతుంది. హల్లెలూయా. ఎండిన ఎముకలు, ఎండిన లోయ, ఆ లోయ చూస్తాము. ఎముకలు కలిగిన లోయ, నిర్జీవమైన ఆ లోయను మనం చూస్తాము. ఈ ఎండిన ఎముకలు దేనికి గుర్తుగా ఉన్నాయి? 11వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంది. ఈ ఎండిన ఎముకలు ఆత్మీయంగా చచ్చిపోయిన సంఘానికి గుర్తుగా ఉంది. ఈ ఎండిన ఎముకలు విశ్వాసులకు గుర్తుగా ఉంది. ఈ ఎండిన ఎముకలు క్రైస్తవులకు సూచనగా ఉంది. ఈ ఎండిన ఎముకలు విఫలమైన కార్యాలు, ఈ ఎండిన ఎముకలు ఆశలన్నీ అణగారిపోయిన విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో, మన క్రైస్తవ భక్తి జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నామో దానిని గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు జీవం దయచేయని అడిగితే తప్పక మన జీవితంలో కూడా ఆయన జీవాన్ని దయచేయగలడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి, ఎండిపోయిన ఒక క్రైస్తవుని జీవితంలో ప్రభు నూతన క్రియ చేయడానికి ఇష్టపడుతున్నాడు. చదువుతారా? యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 43 19వ వచనం. యెషయా 43, 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, అరణ్యంలో త్రోవ కలుగ చేయించున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ఆశలన్నీ అనగారిపోయాయి, మా ఆశలన్నీ విఫలమైపోయినాయి అని అనుకున్న వారలారా మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఎండిపోయినా అని అనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడే చిగురు పెడతాను. నేను నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే చిగురించును. ప్రభువు మన జీవితంలో చిగురు పెట్టే, అనగారిపోయిన మన ఆశలు, ఎండిపోయిన మన ఆశలను చిగురింపచేసే ఒక నిరీక్షణ ఆయన అయి ఉన్నాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎండిపోయిన స్థితి, ప్రార్థనలో ఎండిపోయిన స్థితి, వాక్యము చదవలేని ఎండిపోయిన స్థితి, మందిరానికి రాలేని ఎండిపోయిన స్థితి, కుటుంబ ప్రార్థన లేని ఎండిపోయిన స్థితి, కుటుంబంతో సహా చర్చికి రాలేని ఎండిపోయిన స్థితి, నీకున్న ఆస్తిలో నుంచి లేదా నీ కష్టంలో నుండి పరిచర్యకు ఇవ్వలేని ఎండిపోయిన స్థితి, దేవుడు ఎన్ని మేలులు చేసిన కృతజ్ఞత చెప్పలేని ఎండిపోయిన స్థితి, పిల్లలు ఒక దారిన, భర్త ఒక దారిన, భార్య ఒక దారిన వెళ్ళే ఎండిపోయిన స్థితి, ఎంత కష్టపడి పని చేసినా మరలా చినిగిపోయిన జేబే, ఇది ఒక ఎండిపోయిన స్థితి, ఎంత సంపాదించి కడుపు నిండా తిందామన్న తృప్తి లేని ఎండిపోయిన స్థితి. ఈ ఎండిపోయిన స్థితి నీ జీవితంలో నుండి కొట్టివేయబడాలంటే ప్రభువు దగ్గరికి రావాలి. హల్లెలూయా.
నీ జీవితము చాలా స్వల్పమైనది, నీ జీవితము చాలా అల్పమైనది. దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ఒకసారి తెరిచి చదువుతారా? మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. హల్లెలూయా. ఈ దీన శరీరమును, ఈ స్వల్ప జీవితమును, ఈ కొద్దిపాటి జీవితమును ప్రభు మహిమ శరీరంగా మారుస్తానంటున్నాడండి. మహిమ శరీరంగా మారుస్తానంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాము, మట్టి ఘట్టములలో ఈ మహిమైశ్వర్యం మనకు ఉన్నది. ఇది బాబా, ఇది ఒకసారి ఒకసారి చదవండి. 4:7. అయినను మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. క్రైస్తవుడి జీవితంలో ఎండిపోయిన స్థితిగా ఉండడం దేవుని చిత్తం కాదు. ఎండిపోయిన స్థితి ఉండడము దేవుని చిత్తము ఎంత మాత్రము కాదు. దీన శరీరమే, కానీ దానిని మహిమ స్వరూపంగా లేదా మహిమ శరీరంగా మార్చడము దేవుని వల్ల అవుతుంది. మనము మట్టి ఘటములమే, మట్టి పాత్రలమే, కానీ ఈ మట్టి పాత్రలో దేవుడు తన మహిమ ఐశ్వర్యాన్ని ఉంచాడు. అది మనము మరవకూడదు. నిరీక్షణ లేని వారిగా ఉండకూడదు. దేవుడు నీ కోసం అద్భుతం చేస్తాడు, దేవుడు నా కోసం అద్భుతం చేస్తాడని మనం నమ్మి ప్రభు యందు నిరీక్షణ కలిగి జీవించాలి. ఈనాడు అనేకులు ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? ఆర్థికంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? అనారోగ్యంతో ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుని ప్రవచన వాక్యము ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యమును విని ఆ దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యము ద్వారా నీలోనికి జీవం వస్తుంది. హల్లెలూయా. హెస్కేలు దేవుని వాక్యాన్ని, ప్రవచన వాక్యమును ఎత్తి పలికినప్పుడు ఎండిపోయిన ఎముకలలోకి జీవము వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం విన్నాను. క్యాన్సర్ వచ్చి రోజు కొంత శరీరము క్షీణిస్తూ ఉన్నది. రోజు కొంచెం శరీరం క్షీణిస్తూ చివరికి ఎముకల మీద చర్మం మాత్రమే మిగిలి ఉన్నది. లోపల ప్రాణం మాత్రమే ఉంది. మిగిలినంతా చచ్చిపోయిన శవంలాగానే, ఎండిపోయిన శరీరంగానే ఉంది. రోజుకు క్షీణిస్తున్న శరీరము, ఎండిపోయిన కర్రలాగా మారిన ఆ శరీరము ఎప్పుడైతే ప్రభువును తెలుసుకొని దైవజనుడు వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేయగా ఎలా అయితే తన శరీరము క్షీణిస్తూ ఎండిన స్థితిలోనికి వస్తూ వచ్చిందో, ప్రార్థన చేస్తున్న కొలది ప్రతిరోజు కొంత శరీరం ఆరోగ్యంగా మారి మునుపటి కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఇప్పుడు జీవిస్తున్నాడు ఒక సహోదరుడు. నాకు తెలిసి నేను సాక్ష్యం విన్న ఒక సహోదరుడు. ఇటువంటి అద్భుత కార్యాలు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా అంత చిక్కవు. ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఆల్మోస్ట్ అయిపోయాడు, చనిపోయాడు అనుకున్నాము. ఎలా ఇతడు బ్రతికి బట్టకట్టగలిగాడు? డాక్టర్లు కూడా అంతుబట్టని, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విధానంలో దేవుని కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా అటువంటి కార్యాలైనా చేయగలడు. నమ్మకపోతే ఏ కార్యం జరగదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ముతున్నారా? నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రవచన వాక్యం ఎత్తి ప్రవచించినప్పుడు ఎండిన ఎముకలలోకి జీవం వచ్చిందండి. ఎండిన ఎముకలలోకి జీవం వచ్చింది. ఈనాడు మనుషులను రకరకాల రోగాలు పట్టి పీడిస్తూ ఉన్నారు. అందులో బోన్ క్యాన్సర్ ఒకటి. అందులో ఏంటి? బోన్ క్యాన్సర్ అంటే ఎముకకు క్యాన్సర్ వస్తుందండి. ఇదేంటండి? చర్మం పోయింది, మాంసం పోయింది, నరాలు పోయాయి, లోపల అవయవాలన్నీ పోయాయి. ఇదన్నీ వదిలేసి ఎముకకు వచ్చిందండి క్యాన్సర్. ఎముకకు వచ్చే క్యాన్సర్ అంటే రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. క్యాన్సర్ అనగానే ఒకటే క్యాన్సర్గా, క్యాన్సర్ అనగానే క్యాన్సర్ అనుకుంటారు. కానీ క్యాన్సర్ను కానీ, ఎయిడ్స్ను కానీ, అది ఏదైనా కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు. సమస్తం ఆయనకు సాధ్యము. నేను బైబిల్ కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు
మా బ్యాచ్, మా క్లాస్మేట్ ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు. ఆయన ఎయిడ్స్తో బాధపడుతూ ఉండేవాడు. మంచం మీదనే ఉన్నాడు. మంచం మీద నుంచి ఇక దిగలేని పరిస్థితి. మంచం మీద నుండి దిగలేని పరిస్థితి. ఇక నీ బ్రతుకు అయిపోయిందని అందరు అన్నారట. అందరు వచ్చి చూసి వెళ్తా ఉన్నారట. అందరు వచ్చి చూసి వెళ్తా ఉన్నారు. ఆయన కూడా అనుకున్నాడట, ఆశలన్నీ చాలించుకున్నప్పుడు ఒక మధ్యరాత్రి ప్రభా నా జీవితం ఇంతేనా అని ఆయన మంచం మీద పడుకొని ఏడుస్తూ దేవా నా జీవితం ఏంటి అని అన్నప్పుడు దేవుడు యోబు గ్రంథంలో నుండి ఒక వాక్యం తీసి ఆయనతో చదివించి ఈ వాక్యాలు చదవన్నాడట. బైబిల్ తెరిచి ఆ యోబు గ్రంథంలో ఆ అధ్యాయం మొత్తం చదివి ఆ వాక్యము చదువుతూ ఉండగానే దేవుని చెయ్యి, దేవుని హస్తము ఆయనను నిలువెల్ల ముట్టి ఆయనలో ఉన్న రోగం మొత్తం తీసేసి ఉదయం లేకగానే ఆయన జీవితంలో ఎయిడ్స్ లేదు, రోగం లేదు, చాలా స్పీడ్గా బాగా అయిపోయాడు. బైబిల్ కాలేజ్ పూర్తి చేసుకున్నాడు, పరిచర్యకి వెళ్ళాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడే దగ్గరలోనే ఉన్నాడు. గత నెలలో జనవరిలో ఫ్యామిలీతో మా ఇంటికి వచ్చాడు. కలిసి భోజనం చేసాము, కలిసి మాట్లాడాము, కలిసి ప్రార్థన చేసుకున్నాము. ఎయిడ్స్ పేషెంట్ అని దేవుడు బాగు చేసిండండి. నీ తలనొప్పి ఎంతమ్మా? నీ సర్ది జ్వరం ఎంత? నీకున్న బీపీ షుగర్ ఎంత? ఇది పెద్ద పెద్ద సమస్య, మరణకరమైన సమస్యలు ఇవన్నీ. బలమైన సమస్యలకి యేసయ్య దగ్గర పరిష్కారం ఉన్నది. నీ చిన్న సమస్య చిటికలో మాయమైపోతుంది. హల్లెలూయా. నమ్మితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మిమ్మల్ని ప్రోత్సహించి వాక్యంతో మిమ్మల్ని ఉజ్జీవింప చేయాలని నా తాపత్రయం. ఎండిపోయినట్టుగా మనం ఉండకూడదు, అది దేవుని చిత్తం కాదు. ఎండిపోయినట్టుగా మనం ఉండడం దేవుని చిత్తం కాదు. ఎండిన ఎముకలతో భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రవచన వాక్యం మాట్లాడుతుంది. దేవుని ప్రవచన వాక్యం ఎత్తి మాట్లాడగానే గడగడగడమని సౌండ్ వస్తూ ఎముకలన్నీ ఏ ఎముక ఆ ఎముక అటాచ్ అయిపోయి చర్మం రావడం, మాంసం రావడం, జీవం రావడం, లేచి నడవడం, నిలవడము. ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో. మన జీవితంలో కూడా అటువంటి కార్యాలు ఆయన చేయగల దేవుడు అండి. దేవునికి మహిమ. హల్లెలూయా. నెక్స్ట్ మనం ఆలోచన చేద్దాం. మొదటిది ఎండిన ఎముకలలో జీవము రావడము. రెండవది యెషయా గ్రంథం 43:19 ఇలా చదివారు కదా, ఒకసారి చదువుతారా? యెషయా 43:19 చేయుచున్నాను. ఎడారిలో నదులు పారచేయుచున్నాను. హల్లెలూయా. చెప్తారు, మీరు చెప్తారా? ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఎడారిలో నీరు దొరకడమే కష్టము. ఎడారిలో నీరు దొరకడము కష్టం. కానీ నదులను పార చేస్తానంటున్నాడండి ప్రభు. ఎండిపోయిన స్థితిలో ఎండిన నేల మీద నదులను పార చేస్తానని మాట్లాడుతున్నాడు. ఈనాడు అనేక సందర్భాలలో ఆత్మీయ జీవితంలో ఎండిన స్థితిలో ఉన్న నీ జీవితంలో ప్రభు తన ఆత్మ వర్షమును, పరిశుద్ధాత్మ వర్షమును, జీవులతో కూడిన ఆశీర్వాదము వర్షమును ఆయన నీ మీద ప్రవహింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఆగరు ఉందండి. హలో, బైబిల్లో హాగరు ఉంది. హాగరును తన పసిబిడ్డను తన్ని తరిమేశాడు. నీళ్ళ తిత్తి తీసుకొని తన కుమారుని తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతా ఉంది. ఎడారి గుండా వెళ్తా ఉంది. ఎడారిలోనికి వెళ్ళిన తర్వాత ఆకలి అవుతుంది, దాహం అవుతుంది. వెంట తీసుకొని తిత్తుల్లో తీసుకొని వెళ్ళిన నీళ్ళు అయిపోయాయి. పసిపిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు నీళ్ళ కొరకు, ఆహారం కొరకు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎడారిలో ఆగరు ఎక్కడుందమ్మా? ఎడారిలో నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ హెల్ప్ చేసేవారు లేరు. ఎవరు కూడా లేరు. ఎవరైనా కనబడితే కొన్ని మంచినీళ్ళు ఇస్తారా, కొంచెం ఆహారం పెడతారని అడగడానికి కూడా ఒక మనిషి కూడా అక్కడ లేరు. అటువంటి అరణ్యంలో
హాగరు చిక్కుకొని పోయింది ఎడారిలో. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. పిల్లవాడిని ఏడుపు వినలేక పిల్లవాడిని ఒక చోట వదిలేసేసి తను కొంత దూరం వెళ్ళి తను అక్కడ ఏడుస్తూ ఉంది, పిల్లవాడు ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఇద్దరి సౌండ్, ఇద్దరి అరుపులు, ఇద్దరి కేకలను దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఎవరి అరుపులను, ఎవరి కేకలను దేవుడు విన్నాడు? మీ కేకల, మీ అరుపుల? చెప్పండి అమ్మా, ఎవరి అరుపులు అవి? హాగరు అరుపులు, తన పిల్లవాని అరుపులను. నిన్నే శుక్రవారం నాడు చెప్పాను నేను వాక్యాన్ని, అంగలార్చాలి అని చెప్పాను. శుక్రవారం ఏం చెప్పాను? అంగలార్చాలి అని చెప్పాను. అంగలార్పు విద్య నేర్చుకోవాలి సంఘం అని చెప్పాను. సేవకులు, యాజకులు అంగలారుస్తూ ఉన్నారు, సంఘము అంగలార్చలేదు. సంఘము అంగలార్చాలి అని వాక్యం మొన్న విన్నాము. నీ బిడ్డలు బాగలేరా? అంగలార్చు. ఇంట్లో కూర్చుంటే స్వస్థత రాదు. అన్ని పనులు ఇక్కడ వదిలేసేసి నువ్వు పనికి వెళ్తే స్వస్థత రాదు. దేవుని దగ్గర అంగలార్చాలి, అప్పుడు స్వస్థత వస్తుంది అని మొన్న శుక్రవారము విన్నాము. ఈ హాగరు అంగలార్పును, హాగరు యొక్క కన్నీటిని, కేకలను, తన పసిపిల్లవాని కేకలను దేవుడు విని అక్కడ నీటి ఊటను పుట్టించాడండి. హల్లెలూయా. ఎడారిలో నదులు పారజేయుచున్నానని చెప్పాడు కదా ప్రభు. హాగరు కొరకు ఎడారిలో నీటి ఊటను పుట్టించాడండి దేవుడు. ఎక్కడ? ఎడారిలో నీటి ఊటను పుట్టించాడు. నీ కొరకు కూడా ప్రభు నీటి ఊటను పుట్టించగలడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల కొరకు చేదు నీటిని మంచినీటిగా మార్చాడు. ఇశ్రాయేలీయుల కొరకు బండ నుండి మంచినీటిని ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల కొరకు ఎర్ర సముద్రం రెండుగా చేశాడు. ఇశ్రాయేలీయుల కొరకు యెరికోను బద్దలుగా చేశాడు. ఇశ్రాయేలీయుల కొరకు యోర్దాను నదిని ఎకరెన్సీగా మార్చాడు. నీ కొరకు కూడా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ప్రభు మన కొరకు మార్చగలడు. ఆయన ప్రభు మన కొరకు చేయగలడు. ఎడారిలో నేను నదులను పాలు చేస్తానన్నాడు. హాగరు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే హాగరు కొరకు ప్రభు ఎడారిలో నీటి ఊటను పుట్టించాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. హాగరు వచ్చింది కాబట్టి నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. లేట్గా చెప్తున్నా, నేను ఏమనుకోవద్దండి. మీ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే. హాగరు గురించి వచ్చింది కాబట్టి చెప్తాను. ప్రతి క్రైస్తవ స్త్రీ శారా వలె ఓర్పు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ రూతు వలె ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ హన్నా వలె ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ దెబోరా లాంటి జ్ఞానం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ ఎస్తేరు లాంటి ధైర్యము కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ మరియా లాంటి భక్తి కలిగి ఉండాలి. నీవు అనేకులకు మాదిరిగా ఉండాలి. ఇలాంటి లక్షణాలను కలిగి యేసు ప్రభువును నువ్వు వెంబడిస్తే నీ మాదిరి ద్వారా అనేకులు ప్రభువును తెలుసుకుంటారు. ప్రభు యోధకు నువ్వు నడిపించగలుగుతావు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరలా ఇంకొక చేద్దాం. ఎడారిలో నదులను పాలన చేస్తానన్నాడు ప్రభు. మిమ్మల్ని మహిళా దినోత్సవాన్ని మిస్ చేయకుండా మిమ్మల్ని మధ్యలో కలిపారు అన్నమాట. హాగరు వచ్చింది కాబట్టి మిమ్మల్ని కొంచెము బలపరచడానికి స్త్రీలను కొంతమందిని మేము ముందు ఉంచాను. మరలా వెనుకకు వచ్చినట్లయితే ఎండిన ఎడారిలో నీటి ఊట, ఎండిన ఎముకలలో జీవము, అది ఒకటి. రెండవది ఎండిన ఎడారిలో నీటి ఊట. హాగరు కొరకు నీటి ఊటను పుట్టించాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు కూడా ప్రభు పుట్టించగలడు. రోమ 4:17 ప్రకారంగా ఆయన శూన్యంలో సమస్తమును నిర్మించిన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, మృతులను సజీవులుగా చేయవాడు. అక్కడ నీటి ఊట లేదు. ప్రభు పలికాడు, ప్రభు పిలిచాడు, అక్కడ నీటి ఊట ఉబ్బికింది. అక్కడ ఎండిన ఎముకలు మాత్రమే ఉన్నాయి, అక్కడ జీవం లేదు. ప్రభు పిలిచాడు, ప్రభు పలికాడు, అక్కడ జీవం వచ్చేసింది. హల్లెలూయా. ప్రభువు సెలవిస్తే, ప్రభు మాట ఇస్తే నీ జీవితంలో కూడా నీటి ఊటలు పుట్టిస్తాడు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా ఎండిన స్థితిలోనికి జీవము వస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. యెషయా గ్రంథం 41 ఉన్నారు కదా అక్కడే. యెషయా గ్రంథం 41, 17, 18, 19, 20 చదువుతారా? ఒక్క నిమిషం. అది ఆ మాట అండి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను,
ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యం చేసిననియో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియో తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యలను ఊటలను ఉబుకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమలా వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. చాలు, అక్కడి వరకు చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్ అండ్ నీడీ సచ్ వాటర్ అని ఉంది ఇక్కడ రాయబడింది. దీన దరిద్రులు నీళ్లను వెతుకుచున్నారు. 17వ వచనం, దీన దరిద్రులు నీళ్లను వెతుకుచూ ఉన్నారండి. నీళ్లను వెతుకుచూ ఉన్నారు. నీరు దొరకక నాలుక దప్పిక చేత ఎండిపోతూ ఉన్నది. నీ దేవుడనే యెహోవా నేను నిన్ను విడువను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? నేను నిన్ను విడువను. దప్పిక చేత నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? నేను నిన్ను విడనాడను. నేను నిన్ను విడనాడను. నేను నీకు తోడుగా ఉంటాను. తర్వాత నీవు గనక మొరపెట్టగలిగితే నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. నేను నీకు ఉత్తరాన్ని ఇస్తాను. నేను నీ ప్రార్థనను ఆలకిస్తాను. జీవజలముల కొరకు వెతకాలి. జీవజలముల కొరకు వెతికితే, ఆశ కలిగి ఉంటే, ఆకలి కలిగి ఉంటే, ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు నేను ఉత్తరం ఇస్తాను. నేను నిన్ను విడనాడను. నేను నిన్ను విడనాడను. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. విడిచిపెట్టే దేవుడిని కాదు. అందరూ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నేను నిన్ను విడువను. నేను నిన్ను విడువను, ఎడబాయను అని ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట మనము మరవకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. జీవజలముల కొరకు మనము వెతికే వారం ఉండాలి. 19వ వచనం చెప్తుంది. అక్కడ 4 స్థలాలు ఉన్నాయండి. ఏమేమి స్థలాలు ఉన్నాయి? చెట్లు లేని స్థలము, మెట్టలు, తర్వాత లోయలు, అరణ్యము, ఎండిన నేల. 4 స్థలాలు ఉన్నాయి. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తానంటున్నాడు. లోయలలో నేను ఊటలు పుట్టిస్తాను అంటున్నాడు. అరణ్యమును నీటి మడుగుగా చేస్తానంటున్నాడు. ఎండిన నేల నీటి బుగ్గలుగా చేస్తానని ప్రభు అంటున్నాడు. ఈ 4 స్థలాలలో ఏదో ఒక స్థలంలో నీవు ఉండుంటాను. ఏ స్థలంలో ఉన్నా ప్రభు నీ మీద కనికరాన్ని చూపించడానికే ఇష్టపడుతున్నాడు. ఈ 4 స్థలాలను నేను విడనాడను. ఈ 4 స్థలాలు చాలా కఠినమైన స్థలాలు అంటున్నాడు ప్రభు. చెట్లు లేని మెట్టలు కఠినమైన స్థలం, లోయలు కఠినమైన స్థలం, అరణ్యము కఠినమైన స్థలం, ఎండిపోయిన నేల అది కఠినమైన స్థలము. నేను వీటిని విడనాడను. ఇవి విడువబడిన స్థలాలైనను నేను మీతో పాటు ఉంటాను అని ప్రభు మాట్లాడతాడు. 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ 7 రకాల చెట్లు ఉన్నాయండి. లెక్క పెట్టారా? ఒక్క నిమిషం చదవకండి, ఇప్పుడు చదివారు కదా. అక్కడ 7 రకాల చెట్లు ఉన్నాయని చెప్తున్నాను. లెక్క పెట్టారా? 7 రకాల చెట్లు ఉన్నాయి. లెక్క పెట్టండి. లెక్క పెడితే 7 చెట్లు వస్తాయి. ఇక్కడ నేను నాటబోతున్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? 7 రకాల చెట్లు అక్కడ రాయబడి ఉన్నాయి. నేను మిమ్మల్ని నాటబోతున్నాను అంటున్నాడు. 7 రకాల ఆశీర్వాదాలు, 7 రకాల వాగ్దానాలు, 7 రకాల ప్రార్థనకు సమాధానాలు, 7 సంఘాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 అనేది అది ఆశీర్వదించబడిన సంఖ్య. 7 నేను మిమ్మల్ని నాటుతాను అంటున్నాడు. ఎండిన స్థితి, ఎండిపోయిన స్థితి. ఒక వాక్యం చదవండి. 2వ సమూయేలు 6వ అధ్యాయము 6వ వచనము. ఎండిపోయిన స్థితి గురించి ఈరోజు వాక్యం నేర్చుకోబోతున్నాము. కొన్ని నిమిషాలు చదవండి. 2వ సమూయేలు 6 నుండి వచ్చినప్పుడు ఆ క్షణమందే దేవుడు అతని మొత్తగా, ఆ స్థలమందే, ఆ క్షణమందే దేవుని మందసం దగ్గరనే అతను ఉజ్జ చేసిన పని ఏంటంటే దేవుని మందసమును ఎడ్ల బండి మీద తీసుకొని వస్తుండగా దారి మధ్యలోనికి వచ్చినప్పుడు ఎద్దు కాలి బెనికినందువలన అది కృంగినప్పుడు మందసము బండి మీద నుండి కింద పడిపోయే ముందు
లేవీయులు యాజకులు మందసాన్ని మోయాలి, లేవీయులు యాజకులు మాత్రమే మందసాన్ని తాకాలి. ఈ ఉజ్జ పని ఏంటంటే ఆ బండి తోలేవాడు జారిపోతుందని ఆ మందసమును పట్టుకున్నాడు, చెయ్యి ఎండిపోయింది, దేవుని కోపం అక్కడే వచ్చేసింది. వెంటనే అతను అక్కడికక్కడే చనిపోయాడు. లేవీయులు యాజకులు చేసే పని వాళ్ళే చెయ్యాలి. వాళ్ళు చెయ్యకపోతే దేవుడు వాళ్ళకు ఏం పనిష్మెంట్ ఇస్తాడో దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అది నీకు సంబంధం లేదు. నీకు చెప్పి నువ్వు చేయకపోతే దేవుడు నీకు ఏ పనిష్మెంట్, ఏ శిక్ష వేస్తాడో దానికి నీవు బాధ్యురాలు. లేవీయులు యాజకులు తప్ప ఎవరు కూడా ముట్టకుండా తాకకూడని మందసమును ఉజ్జ తాకడం వలన అతను అక్కడికక్కడ చనిపోయాడు. నీ పనిని పక్కన పెట్టి ఇతరుల పనిలో తలదూర్చొద్దు. నేర్చుకోండి ఈ విషయాన్ని, నేర్చుకోండి. నీ పని పక్కన పెట్టి ఇతరుల పనులలో తలదూర్చకూడదు. ఎవరి పని వాళ్ళు చేస్తే క్షేమం. గాడిద పని గాడిద చేయాలి, తెలియదా? మీకు సామెత తెలియదా? కుక్క పని కుక్క చేయాలి, తెలియదా? అయ్యో, గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. ఇంటి దగ్గర గాడిద ఉంది, కుక్క ఉందంటే యజమానులు బాగా తిని హాయిగా పడుకున్నారు. గాడిద కూడా తన ఆహారం తిని ఉన్నది. కుక్క కూడా ఇంటి దగ్గర ఆ మిగిలిన ఎముకలు బొక్కలు అవి ఇవన్నీ తిని కుక్క కూడా హాయిగా పడుకుంది. దొంగోడు వచ్చాడు మధ్యరాత్రి దొంగోడు వచ్చాడు. దొంగోడు వస్తే ఎవరు అరవాలి? కుక్క అరవాలి. కుక్క పని ఏంటి? దొంగలు వస్తే కుక్కలు అరవాలి. కుక్క అరవాలి. అరిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే దొంగలు అలర్ట్ అవ్వడమో, లేదా ఇంటి యజమాని లేచి దొంగలను పట్టుకోవడమో, లేదా ఇంటిని కాపాడుకోవడం చేస్తారు. కుక్క బాగా తిని బాగా పడుకుంది, పడుతుంది. గాడిద మేలుకుంది, దొంగోడు వస్తూ ఉన్నాడు. గాడిద అరుస్తూ ఉంది. ఈ అరుపులకు కుక్కలేసి అరుస్తుందో, లేదా యజమానుడు వచ్చి దొంగలను తరుముతారా అని గాడిద అరుస్తూ ఉంది. కుక్క అరవాల్సింది, గాడిద అరుస్తూ ఉంది. యజమానుడు ఈ గాడిద అరుపులను విని యజమానుడు లేచి వచ్చి కర్ర తీసుకొని గాడిదను కొడతా ఉన్నాడు. అది అరుపులు ఆపుతలేదు. యజమానుడు ఎవరు కొడుతున్నాడు? గాడిదని కొడతా ఉన్నాడు. ఇప్పుడు గాడిద అరుపు యజమానుడికి ఏమర్థమైంది? ఈ తిన్నది అరగక అరుస్తుంది. కానీ ఇప్పుడు కుక్క అరుస్తుంటే యజమానుడు ఏమనుకునేవాడు? దొంగలు వచ్చినట్టు, ఏదో జరుగుతుంది లోపల, బయట ఏదో జరుగుతుందని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కుక్క హాయిగా తిని హాయిగా కొరకబెట్టి నిద్రపోతా ఉంది. గాడిద అరుస్తూ ఉంటే గాడిదకి దెబ్బలు పడింది. ఇప్పుడు గాడిద కామం ఉండాల్సింది. కుక్క పని గాడిద చేయడం వల్ల గాడిదకి ఏమైంది? ఎవరి పనులు వాళ్ళు చేయాలా? లేకపోతే అందరి పనులలో తల దూరుస్తారా? అందరి పనులలో వేలు పెడతారా? పెట్టాల్సిన పనులలో వేలు పెట్టండి, తల పెట్టండి. మీరు దేంట్లో అయితే ఇన్వాల్వ్ కావాలో దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. ప్రతి దాంట్లో వేలు పెట్టదు, ప్రతి దాంట్లో తల దూర్చొద్దు, దెబ్బలు పడతాయి. అవునా కాదా? ఇప్పుడు గాడిద కుక్క పని కుక్క అనే విషయం మీకు తెలియదు అంటే ఇప్పుడు ఇది అంతా చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నేను చక్కగా వెళ్ళిపోయేవాడు. మళ్ళీ పాస్టర్ ఇట్లా కూడా చెప్తాడు అంటారు. మళ్ళీ మీరే నన్ను పాస్టర్ ఎట్లా చెప్తాడు? కుక్క అంటాడా, గాడిద అంటాడా? నేను కుక్క అంటలేను, గాడిద అంటలేను. చాలా శ్రేష్టమైన వాళ్ళు దేవుని బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పని వాళ్ళు చేయాలి అనడానికి సౌలు రాజు ఉన్నాడు. ఒక ఉదాహరణ బైబిల్ నుండి మనం తీసుకోగలిగితే, సమూయేలు ఆలస్యం అయ్యాడని సౌలు బలులు అర్పించడం ప్రారంభించాడు. ఆలస్యమైనా సరే సమూయేలే వచ్చి బలి అర్పించాలండి, యాజకుడే వచ్చి బలి అర్పించాలి. రాజు పని రాజు చేయాలి, యాజకుని పని యాజకుడు చేయాలి. యాజకుని పని ఏంటి? బలులు అర్పించాలి. రాజు పని ఏంటి? యుద్ధం చేయాలి, రాజ్యానికి గెలుపు తీసుకొని రావాలి, విజయం తీసుకొని రావాలి. రాజు యాజకుని పని చేస్తా ఉన్నాడు. ఏమైంది? మొదటికే మోసమైంది, రాజరికం పోయిందని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడండి. ఎవరి పని వాళ్ళు చేయాలి. మందసముతో, దేవునితో, బైబిల్తో, మందిరముతో, దేవునితో, దేవుని సేవకులతో ఆటలాడద్దు. మందిరంతో ఆటలాడద్దు. క్రైస్తవుడు మందిరంతో ఆటలాడద్దు. అది దేవుని నివాస స్థలం అని భయభక్తులతో ఉండాలి. మేము ఉదయకాలంలో మీకు ఒక వాక్యం చెప్పాను. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోండి అని పొద్దున పెట్టాను అన్నమాట. ఆయనే పెట్టాడు, గిరి పెట్టాడు, నాకు పెట్టాడు.
నాకు పెడితే నేను మీ అందరు చూస్తారని మీకు పెట్టాను. దేవుని వాక్యం ఎంత బాగుందండి. దేవుని మందిరం వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను సరిగా చూసుకోవాలి. దేవుని మందిరంతో ఆటలాడద్దండి, దేవునితో ఆటలాడద్దు, మందసంతో ఆటలాడద్దు. మందసమును తాకిన వెంటనే అక్కడికక్కడే నా ప్రాణాలు కోల్పోయాడు. బైబిల్తో ఆటలాడద్దు. బైబిల్ను అది పవిత్ర గ్రంథం, అది పరిశుద్ధ గ్రంథం, అది మన జీవము, మన జీవితము, మన జీవనము బైబిల్లోనే ఆధారమై ఉంది. బైబిల్ ద్వారానే, బైబిల్ వాక్యాన్ని పాటించడం ద్వారానే మనం దేవుని సన్నిధికి చేరగలుగుతాం. బైబిల్తో మీరు ఆటలాడొద్దు, అరసగాలు ఆడొద్దు. బైబిల్తో దేవుని సేవకులతో కూడా ఆటలు ఆడొద్దు. దేవుని సేవకులతో కూడా ఎలా పడితే అలా చేయొద్దు. దేవుని సేవకుని ఏది పడుతుంది అనకూడదు. ఈ సేవకుడే కాదు, ఏ సేవకుడైనా సరే. ఎందుకంటే దేవుని సేవకుని దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. సేవకుడు దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. సర్వస్వం వదిలిపెట్టి త్యాగముతో సేవకు వచ్చాడు. మీరేమన్నా వచ్చారు అట్లా? మీరేమన్నా వచ్చారా? ఏం విడిచిపెట్టేసి వచ్చారు దేవుని దగ్గరికి? సేవకుడు తన ఇల్లు, వాకిలి, తనకు సంబంధించిన అంతటిని వదిలిపెట్టేసి 50-60 కిలోమీటర్ల దూరము, తన చుట్టం లేదు, తన బంధువు బలగం ఏం లేదు, దేవుని కొరకు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని త్యాగపూరితంగా సేవకు వచ్చాడు. మీరు అలా చేయలేరు కదా. ఎందుకు సేవకుని అంటారు? సేవకుడు ఏదని అంటే సేవకుని దేవుడు చూసుకుంటాడు. ఎలా పడితే అలా అని సేవకునితో, ఎలా పడితే అలా సేవకుని అని తిట్టి శాపము తెచ్చుకోకూడదట. సేవకులు ఏమన్నా పడతారులే అని చెప్పేసి, లేదా సేవకుడు మెత్తగా ఉన్నాడని చెప్పేసి ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఏదో ఒకటి అని శాపం తెచ్చుకుంటారు. సేవకుని మనము గౌరవించే వారంగా ఉండాలి. సేవకుని ద్వారా దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాడు. సేవకుని ద్వారా దేవుడు మనల్ని అనేక సందర్భాలలో నడిపిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ సేవకుడు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, అవసరమైతే దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు కృప కూడా చూపిస్తాడు. అది దేవునికి సేవకునికి సంబంధించిన విషయం. మీరు ఏదో ఒకటని మీరు శాపం కొని తెచ్చుకోకండి. కొందరు సేవకుని నమ్మకద్రోహం చేస్తారు, కొంతమంది సేవకుని మోసం చేస్తారు. నమ్మి అన్ని విషయాలు చెప్తే సేవకుని బ్లేమ్ చేసేస్తారు, సేవకుని నిందించేస్తారు. అలా ఉండొద్దు. నీకు అంత స్పెషల్ ఏముంది? సేవకుడు పని కట్టుకొని నీకు ఫోన్ చేసి అన్ని విషయాలు నీకు చెప్తాడు, లేదా నీతో కలిసి సహవాసం చేస్తాడు. అంత స్పెషల్ నీ దగ్గర ఏముంది? అందరు పాపలో నువ్వు ఒక పాపివి, అందరు రక్షించబడ్డారు, అందులో నువ్వు ఒక రక్షించబడిన వ్యక్తివి. సేవకుడు నీకు విలువిస్తున్నాడంటే దానిని కాపాడుకోవాలి. స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వాళ్ళు ఎవరైనా కానీ, ఈ సంఘం కానీ, ఆ సంఘం కానీ, ఇంక ఏ సంఘం అన కానీ, ఎక్కడైనా కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్టుగా సేవకుడు కూడా ప్రేమిస్తాడు. సేవకుడి విషయంలో మీరు తొందరపడద్దు. సేవకుని విషయంలో ఏది పడుతుంది అని సేవకునికి వ్యతిరేకంగా గుమికూడి సేవకునికి విరుద్ధంగా గ్రూపిజం తయారు చేయొద్దు. అది మీకు శాపాన్ని తీసుకొని వస్తుంది. అది తప్పక గుర్తు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునిని మెప్పించాలి, సేవకునికి లోబడాలి, సేవకునితో ఏకీభవించాలి, సేవకునితో అంగీకరించాలి, సేవకునితో కలిసి నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుని ప్రాముఖ్యత తెలుసుకొని మసులుకోవాలి. బైబిల్ గ్రంథంలో దైవజనులు మా ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టుగా భావించిన వారు ఎందరో ఉన్నారు. అలా భావించిన వారికి, అలా సేవకుని ఆహ్వానించిన వారికి నిజంగా సేవకుని ద్వారా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను ఇచ్చాడు.